వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాయమే నీకున్న గుణం, సామాన్యులతో నీ పయనం, సమాజమే నీ దైవం, సంక్షేమానికే నీ నయనం, జనం వైపే నీ పాదం, నువ్వు జనానికే అంకితం, ప్రజల నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నా, నువ్వు జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నా, ప్రజల నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నా, నువ్వు జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నా. భూపాల్పల్లి చిట్యాల మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకి, అట్లాగే సొసైటీ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు, ఆర్టీఏ మెంబర్కి, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఉదయాన్నే ఈ నియోజకవర్గ సమస్యల గురించి వారితో పాటు నాకు కేవలం ఫోన్లు చేయటం కాదు, కాగితాలు కూడా తీసుకొని వచ్చి వాటిని శాంక్షన్ చేసేంత వరకు వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి శాసనసభ్యులు మీ అందరికీ దొరకటం నిజంగా భూపాల్పల్లి శాసనసభ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. సరే, ఎలాగూ మీ మంత్రి గారు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే నేను ఎక్కడో గ్రామాల్లో తిరుగుతున్నా అని చెప్తారు. రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరం వచ్చినా అది రాత్రి అనక పగలనక తిరిగేటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా కూడా నేను భావిస్తాను. మారుమూల ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంత ప్రజల్ని, వారి సమస్యల్ని వారు రాజధాని దాకా వచ్చి వారికై వారు పరిష్కారం చేసుకోలేరు. కాబట్టి వారందరి సమస్యలను వీరి సమస్యల్లాగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి పని చేపిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతానికి ఎప్పటికీ అవసరమే. అటువంటి ప్రజాప్రతినిధులు సారథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కొన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్లు మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు, భూపాల్పల్లి, గన్పూర్, ములుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్, అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి
ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఒకటి రెండు లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు, ఇది పూర్తిగా సాంకేతికంగా లెక్కలు వేసి విద్యుత్ శాఖ అందించినటువంటి లెక్కలు. ఈ స్థాయిలో చిన్న ఇంటరప్షన్ లేకుండా పెద్ద ఎత్తున కరెంట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని సిఎండి దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, కరెంట్ అనేది కనపడదు, కానీ కరెంటు లేకుండా ఉండలేం. ప్రతి ఉత్పత్తికి కరెంటు అవసరమే. కరెంటు కనపడకపోయినా, ఆగిపోయినా, ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా రిపేర్ చేసి కరెంటును వెంటనే అందించాల్సినటువంటి సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకొని వారు పని చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కొద్దిమంది మరణిస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు కార్మికులు ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాలు బజారు పడకుండా ఉండటం కోసం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం ₹1 కోటి ఇన్సూరెన్స్ లైన్ మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు చేశాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వంలో పనిచేసే కార్మికుల గురించి. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి ఈరోజు పెద్ద ఎత్తున ఉచిత వ్యవసాయ పంపు సెట్లకి 29 లక్షల పంపు సెట్లకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం 11,500 కోట్ల రూపాయలు వారి కోసం వెచ్చిస్తూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ, కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉంది. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వారి కోసం దాదాపు 16,000 కోట్ల రూపాయల్ని విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఇప్పుడే నేను ఇక్కడున్నటువంటి సిఎండి గారిని అడిగాను, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఎంత ఇస్తున్నాం, ఎంత చేరుతా ఉంది అని అడిగితే 50,000 కుటుంబాలకి ఈ శాసనసభ నియోజకవర్గంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు అందిస్తా ఉన్నాం. 50,000 కుటుంబాలకి ఉచితంగా ఈరోజు కరెంటు బిల్లు కట్టకుండా మీకు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా ఈరోజు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. గృహజ్యోతి కింద విద్యా సంస్థలకు ఇచ్చే విద్యుత్ కింద వీటన్నిటినీ కలిపి దాదాపు 13,992 కోట్ల రూపాయలు
ఈ సంవత్సరం విద్యుత్ శాఖ ఆర్థిక శాఖ నుంచి ఉచితంగా డబ్బులు కట్టే కార్యక్రమాన్ని తీసుకుంది. గత సంవత్సరం కట్టడమే కాకుండా ఇప్పుడు కూడా కట్టేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆర్థిక శాఖ నుంచి కరెంటు శాఖ నిధులు కడుతూ నిత్యం కరెంటు ఇచ్చే కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి మాట చెప్పడమే కాకుండా మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం 3 నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం. రైతు భరోసా కింద 13,600 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 9 రోజుల్లో కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిన్నటి నుంచి మొదలు పెడితే కేవలం 9 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నిన్న వేశాం. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచే మా ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు వేయాల్సింది ఈ రోజు వేయమని చెప్పి ఇప్పుడు కూడా నేను ప్రసంగం మొదలుపెట్టే ముందే ఈ రోజు వేసే నిధుల్ని ఈ రోజు అకౌంట్లో వేశారు. అట్లాగే మిత్రులారా, కేవలం రైతుల కోసం ఒక సంవత్సర కాలంలో 70,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 5 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు నా భూతో నా భవిష్యత్. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం కేవలం 5 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు వ్యవసాయం రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాలు లేవు. ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా రైతుల పక్షాన చెప్తా ఉన్నాను. కేవలం భూమి ఉన్న రైతులే కాదు, భూమి లేని నిరుపేద ప్రజల కోసం కూడా ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారి అకౌంట్లో వేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నిధులు కూడా వారి అకౌంట్లో వేస్తా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రైతుల కోసం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం చివరికి అత్యంత పేదవాడు సైతం సన్న బియ్యంతో భోజనం చేయాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఇప్పటికే కార్డులు ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకి అదనంగా ఇంకొక 10 లక్షల కుటుంబాలు యాడ్ అవుతా ఉన్నాయి. అంతిమంగా ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలకి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం
ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చివరికి ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కాకుండా అదనంగా 11,659 కార్డుల్ని కొత్తగా ఇచ్చి వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాదు ఈ శాసనసభ నియోజకవర్గంలోనే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన కుటుంబాలకు అదనంగా 2,147 మందిని కొత్తగా రేషన్ కార్డ్స్ లో యాడ్ చేసి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీలు తగ్గకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకొని దాదాపు 13,525 కోట్ల రూపాయలతో ఈ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. మిత్రులారా, కేవలం సన్న బియ్యం ఇచ్చి ఒక్కటి సరిపుచ్చుకోలేదు. ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి 10 సంవత్సరాలు కూడా ఒక్క ఇల్లు ఇవ్వకపోయినా బాధపడుతున్నటువంటి ప్రజానికాన్ని చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వం ఆలోచన చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను కట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది పేదవాళ్ల కోసం ఆలోచన చేసి కట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి ఆలోచన చేసి ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఒప్పజెప్పాం. ఇంకొక 30,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రాసెస్ లో ఉన్నదని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువతి కోసం వారి స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చివరికి ఈబీసీ, ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ల సైతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ సహకారాలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వారితో పాటు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల గురించి ఆలోచన చేశాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి డ్వాక్రా సంఘాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోతే తిరిగి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసి సంవత్సరానికి 20,000 కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మహిళల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని మహిళల కోసం ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి చదివించాలని ఆలోచన చేసేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలకి ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో మొదటి సంవత్సరమే ఈ సంవత్సరమే ఎవరి అంచనాలకు కూడా అందనంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 100 శాసనసభ నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేసి 11,500 కోట్ల రూపాయల్ని వారికి శాంక్షన్ చేయటం జరిగింది. చివరికి భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కూడా
ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియంతో విద్యా బుద్ధులు నేర్పేటువంటి అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించేటువంటి పాఠశాల ఇక్కడ కూడా మొదలవుతాం. ఇప్పటికే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పేద విద్యార్థుల కోసం 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. సంక్షేమం కోసం ఆలోచన చేస్తూనే, పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం గురించి ఆలోచన చేస్తూనే, నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆలోచన చేస్తున్నాం, మహిళల గురించి ఆలోచన చేస్తున్నాం, పరిశ్రమలు పెట్టాలనే ఆలోచనతో దావోస్కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్లి 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పరిశ్రమలను ఎంఓయూ చేసుకుని రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఇంకొక పక్కన పారిశ్రామికంగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటితో సమగ్రమైనటువంటి ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ తెలంగాణని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే 10 ఏళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వనరుల్ని, సంపదని దోపిడీ చేసుకున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు బయటకు వచ్చి అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిప్పులు కక్కుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను వారిని, మరి 10 ఏళ్లు ఇళ్లు లేదనే కదా పేదవాళ్లు బాధపడ్డది. ఏ ఒక్క సంవత్సరాన్ని ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయారు ఇందిరమ్మ ఇళ్లు ఇద్దామని? 10 ఏళ్లు ఉద్యోగాలు లేవని కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గ్రూప్ 1 ఉద్యోగాలు కావాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 10 సంవత్సరాల్లో ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేకపోయాం. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 50% ఉన్న మహిళలు వాళ్ళు అభివృద్ధి చెందితే బాగుంటుందని ఆలోచన చేసి పెట్టినటువంటి డ్వాక్రా సంఘాలని ఎందుకు వడ్డీ లేని రుణాలని పూర్తిగా ఎత్తేసామని అడుగుతా ఉన్నాను. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఎందుకు ఇయ్యలేకపోయామని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ ఒక్క సంవత్సరమే మేము 8,000 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం వెచ్చిస్తే మరి 10 ఏళ్లు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించాలి. 8 కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయావని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల పైన ప్రేమ ఉన్నది, ప్రేమ లేనిది ఈ అంశాలతో బేరీజు వేస్తేనే అర్థమవుతా ఉంటుంది. ఈ ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిని ప్రజలకు పంచాలని ఆలోచన చేస్తా ఉంది. ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయిని పాలకులు దోపిడీ చేయాలని ఆలోచన చేశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా 10 ఏళ్లు మన స్వరాష్ట్రం, మన పరిపాలన మన చేతుల్లో, మన వనరులు మన దగ్గర ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగలేదు, ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదు. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం 2023 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్ర లక్ష్యాలను అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించి దీవిచ్చి మా కోసం ఆలోచన చేయండి అయ్యా అని మమ్మల్ని కూర్చోబెడితే నిత్యం ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డది. ప్రజల పక్షాన నిలబడి ప్రజాప్రభుత్వంగా పనిచేస్తా ఉంటే ఈరోజు ప్రజల పక్షాన కాదు పాలకుల పక్షాన ఉండాలి కదా అని అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ గోదావరి నది పైన కట్టినటువంటి కాళేశ్వరం పేరు మీద కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1,25,000 కోట్లకు పెంచి చివరికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దేనికి పనికి రాకుండా అది కుంగిపోయేటట్టు చేసి రాష్ట్ర ప్రజల సొమ్మునంతా దోపిడీ చేసి
ఇంకా సిగ్గు లేకుండా కాళేశ్వరం మేము బ్రహ్మాండంగా కట్టామని చెప్తా ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. కాళేశ్వరం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి కుంగిపోతున్నటువంటి బ్యారేజీల ఫోటోలు తీసి బయటకి ఇచ్చింది ఈ రాష్ట్ర జర్నలిస్ట్. ఈరోజు నిత్యం కళ్ళకు కనపడుతున్నటువంటి ఆ డ్యామ్ చూసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు అత్యంత ప్రమాదకరంగా ఈ డ్యామ్ను కట్టారు, ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇక్కడ ఇచ్చినటువంటి డిజైన్స్ కి కట్టిన దానికి పొంతనే లేదని వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా తగుదనమ్మా అని బయటకు వచ్చి మేము బ్రహ్మాండం చేసామని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కట్టాయి. ఎస్ఆర్ఎస్పి కట్టింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ని, కొద్దిగైనా పగులొచ్చిందా? శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు, అదే గోదావరి నది పైన, ఏ ఇబ్బంది రాలేదే. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయి నాగార్జున సాగర్ డ్యామ్ ని, ఏం ప్రమాదం కాలేదే. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయి శ్రీశైలం డ్యామ్ ని, ఏ ఇబ్బంది కాలేదే. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయి జూరాల ప్రాజెక్టుని, ఏం ప్రమాదం రాలేదే. మీరు కూడా అదే గోదావరి మీద కట్టారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆనాడు కట్టింది ఇంజనీర్లే, మరి ఈనాడు మాత్రం మీరు ఇంజనీర్లు కట్టనేయకుండా మీరు కట్టారు కాబట్టి ఆ దుస్థితి వచ్చింది. ఎవరు చేసే పని వాళ్ళని చేయనిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అందుకే మిత్రులారా, తెచ్చుకున్న రాష్ట్రం ఈ సంపద వనరులు ప్రజలకే చెందాలా, ప్రజలకే చెందేటట్టు చేయటమే మా అందరి లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ప్రాంత ప్రజల సమస్యల పైన కూడా గౌరవ స్థానిక శాసనసభ్యులు కొన్ని అంశాలు నా దృష్టికి తీసుకుని వచ్చారు. సరే, విద్యుత్ శాఖ సంబంధించిన సమస్యలు ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు చెప్పేశారు. ఇక్కడ కావాల్సిన స్టోర్ని శాంక్షన్ చేస్తామని, ఎస్, ఏ ఆఫీసులు కావాలన్నారు అవి కూడా చేసేస్తామని చెప్పాం. అలాగే కొన్ని R&R ప్యాకేజ్ 2 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పారు. పరశురాంపల్లి, దుబ్బాపల్లి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చెప్పారు. తప్పనిసరిగా అధికారులకు ఆదేశాలు ఇస్తాం, దానిపైన చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే దుబ్బాపల్లి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పూర్తయింది, కోర్టు కేసు ఏదో ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్తున్నారు. తప్పనిసరిగా దానిపైన కూడా పరిశీలన చేస్తామని చెప్పి, సింగరేణి కాలేజ్ సంబంధించి ఆ సరౌండింగ్ విలేజెస్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి రాసిచ్చారు. వాటి సమస్యలు కూడా దీని తర్వాత సింగరేణికి సంబంధించి రివ్యూ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పరశురాంపల్లి, దుబ్బాపల్లి గ్రామాలకు సంబంధించి తప్పనిసరిగా అక్కడే ఆదేశాలు ఇస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ జోడెద్దులాగా నడిపిస్తాం ముందుకి ఈ రాష్ట్రం. సంక్షేమం వెనకబడినయం, అభివృద్ధి ఆగనీయం. అభివృద్ధి జరుగుతూనే ఉండాలి. ఆ అభివృద్ధి ద్వారా ప్రజల సంక్షేమం మెరుగుపడుతూనే ఉండాలి, వారి జీవన స్థితిగతులు బాగుపడుతూనే ఉండాలి. ప్రజల్లో కొద్దిమంది వెనకబడిపోయి కొద్దిమంది ముందుకు పోతూ ఆకలితో ఇళ్లు లేక బాధపడుతున్నటువంటి ఏ సమాజం కూడా అంత హర్షించదగినటువంటి సమాజంగా ఉండదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇళ్లు లేనటువంటి కుటుంబాలు కానీ, ఆకలితో బాధపడేటువంటి కుటుంబాలు కానీ, ఆదాయం లేనటువంటి కుటుంబాలు కానీ ఉండకూడదనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి మీ అందరికీ ఈ ప్రాంతంలో మీ అందరితో మాట్లాడటానికి, ఈ కార్యక్రమాలు చేయటానికి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించి ఇందులో పాలు పంచుకునేటట్టు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణరావు గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్కారం.
చైతన్య పరిసినవో మూడు మారిన బతుకుల చూసి ఎక్కై మండినవో తెలంగాణ అభివృద్ధి ధ్యేయమై సాగినవో నీతికి నిలువెత్తువో నిజాయితీకి గురుతువో తేడా చూపని కులమువో వెనుదిరుగని రణమువో వట్టి విక్రమార్కన్న బరిగేసిన సింహమో ప్రజల నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నాను జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నో ప్రజల నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నాను జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నో చుట్టూర పల్లెల సుట్టినవులే అడుగులు వేసి తట్టినవులే తెలంగాణ గడపల తట్టి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడవే అభయం ఇస్తూ అందరి కళ్ళల చూశావు ఆనందమే ఖమ్మం పల్లెల గుండెవో ఖమ్మోనైన పిలుపువో ఈ పోలనెదిరించగా దోపిడినే తరుమగా గడిలపై నీ గర్జన అన్యాయాన్ననిచెనో ప్రజల నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నాను జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నో ప్రజల నీకు ప్రాణమో మాయన్నో బట్టన్నాను జనంలోనే ఉంటావో మాయన్నో బట్టన్నో గారికి గౌరవ రాష్ట్ర ప్రియ మిత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారికి, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు అయిత ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే మా NPDCL CMD శ్రీ వరుణ్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ గారికి, అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ గారికి, భూపాల్పల్లి చిట్యాల మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లకి, అట్లాగే సొసైటీ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు, ఆర్టీఏ మెంబర్కి, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. భూపాల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారు ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఉదయాన్నే ఈ నియోజకవర్గ సమస్యల గురించి వారితో పాటు నాకు కేవలం ఫోన్లు చేయటం కాదు, కాగితాలు కూడా తీసుకొని వచ్చి వాటిని శాంక్షన్ చేసేంత వరకు వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి శాసనసభ్యులు మీ అందరికీ దొరకటం నిజంగా భూపాల్పల్లి శాసనసభ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. సరే, ఎలాగూ మీ మంత్రి గారు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే నేను ఎక్కడో గ్రామాల్లో తిరుగుతున్నా అని చెప్తారు. రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరం వచ్చినా అది రాత్రి అనక పగలనక తిరిగేటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా కూడా నేను భావిస్తాను. మారుమూల ప్రాంతాలు
వెనుకబడినటువంటి ప్రాంతాలు ఈ ప్రాంత ప్రజల్ని వారి సమస్యల్ని వారు రాజధాని దాకా వచ్చి వారికై వారు పరిష్కారం చేసుకోలేరు కాబట్టి వారందరి సమస్యలను వీరి సమస్యల్లాగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి పని చేపిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతానికి ఎప్పటికీ అవసరమే. అటువంటి ప్రజాప్రతినిధులు సారథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కొన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్లు మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు భూపాల్పల్లి, గన్పూర్, ములుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి 1-2 లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా 1 నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు, ఇది పూర్తిగా సాంకేతికంగా లెక్కలు వేసి విద్యుత్ శాఖ అందించినటువంటి లెక్కలు. ఈ స్థాయిలో చిన్న ఇంటరప్షన్ లేకుండా పెద్ద ఎత్తున కరెంట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని సిఎండి దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, కరెంట్ అనేది కనపడదు, కానీ కరెంటు లేకుండా ఉండలేము. ప్రతి ఉత్పత్తికి కరెంటు అవసరమే. కరెంటు కనపడకపోయినా, ఆగిపోయినా, ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా రిపేర్ చేసి కరెంటును వెంటనే అందించాల్సినటువంటి సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకొని వారు పని చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కొద్దిమంది మరణిస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు కార్మికులు ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రమాదవశాత్తు
ఏదైనా జరిగితే వారి కుటుంబాలు బజారు పడకుండా ఉండటం కోసం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం ₹1 కోటి ఇన్సూరెన్స్ లైన్మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు చేశాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వంలో పనిచేసే కార్మికుల గురించి. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి ఈరోజు పెద్ద ఎత్తున ఉచిత వ్యవసాయ పంపు సెట్లకి 29 లక్షల పంపు సెట్లకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం 11,500 కోట్ల రూపాయలు వారి కోసం వెచ్చిస్తూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ, కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉంది. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వారి కోసం దాదాపు 16,000 కోట్ల రూపాయల్ని విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఇప్పుడే నేను ఇక్కడున్నటువంటి సిఎండి గారిని అడిగాను, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఎంత ఇస్తున్నాం, ఎంత చేరుతా ఉంది అని అడిగితే 50,000 కుటుంబాలకి ఈ శాసనసభ నియోజకవర్గంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు అందిస్తా ఉన్నాం. 50,000 కుటుంబాలకి ఉచితంగా ఈరోజు కరెంటు బిల్లు కట్టకుండా మీకు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా ఈరోజు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. గృహజ్యోతి కింద, విద్యా సంస్థలకు ఇచ్చే విద్యుత్ కింద, వీటన్నిటినీ కలిపి దాదాపు 13,992 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ నుంచి ఉచితంగా డబ్బులు కట్టే కార్యక్రమాన్ని తీసుకుంది. గత సంవత్సరం కట్టడమే కాకుండా ఇప్పుడు కూడా కట్టేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆర్థిక శాఖ నుంచి కరెంటు శాఖ నిధులు కడుతూ నిత్యం కరెంటు ఇచ్చే కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, రైతాంగ సోదరులకి మాట చెప్పడమే కాకుండా మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం 3 నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం. రైతు భరోసా కింద 13,600 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 9 రోజుల్లో, కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిన్నటి నుంచి మొదలు పెడితే కేవలం 9 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నిన్న వేశాం. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచే మా ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు వేయాల్సింది
ఈరోజు వేయమని చెప్పి ఇప్పుడు కూడా నేను ప్రసంగం మొదలుపెట్టే ముందే ఈరోజు వేసే నిధుల్ని ఈరోజు అకౌంట్లో వేశారు. అట్లాగే మిత్రులారా, కేవలం రైతుల కోసం ఒక సంవత్సర కాలంలో 70,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 5 సంవత్సరాల్లో 3,50,000